ఎలాంటి చెడిపోయిన వ్యక్తిపైనా క్రీస్తు రక్తం నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుస్తుంది. పరలోకంలో ఉండటానికి ఏ మనుషుడు పరిశుద్ధుడు కాదు, ప్రతి మనుషుడు పాపి. అది రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం వ్రాయబడి నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. 12వ వాక్యం మీరు చూసినట్లయితే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. కనుక పరలోకానికి ఏ మనుషుడు పనికిరాడు. కానీ ప్రభువైన క్రీస్తు వారు వచ్చి, రండి నా మాట వినండి, నా యందు విశ్వాసం ఉంచండి, నేను మిమ్మల్ని తండ్రి దగ్గరికి చేరుస్తాను. అయితే నా స్వభావంలో నీతి కొరకైన ఆకలి కలిగి జీవించండి, ఆత్మశులు దీనులుగా మారండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, మీరు దేవుని తండ్రిని చూస్తారు. హృదయంను శుద్ధి చేసుకోవాలి. క్రైస్తవుని యొక్క విధి బాధ్యత తను తాను శుద్ధి చేసుకుంటాం. కనుకనే సామెతల కింద కత్తున్నాడు, తన సొంత భూమిని సేద్యం చేసుకుని వానికి ఆహారం సమృద్ధిగా